హాయ్ ఫ్రెండ్స్, ఈ మా ఇంటి ఆవరణలోనే పూల మొక్కలు. ఇది ఆఫీస్ టైం మొక్క అంటారు దీన్ని. ఇది అశోక చెట్టు. ఇది వచ్చేసి బచ్చలి. ఇది వచ్చేసి దోసకాయ చెట్టు. అది అక్కడ నిమ్మకాయ చెట్టు ఉంది. ఇది వచ్చేసి పూల చెట్టు. గ్రామ పంచాయతీ ఇచ్చారు, మీకు తెలుసుంటే చెప్పండి. ఇది వచ్చేసి మందార చెట్టు. ఇది వచ్చేసి ఆఫీస్ టైం చెట్టు అంటారు దీన్ని. ఇవి ఆఫీస్ టైంలో పూస్తూ ఉంటాయి ఒక 1 అవర్. అది నిమ్మ చెట్టు మాది. ఇది వచ్చేసి జామ చెట్టు, గడ్డి చెట్టు. అది ఇది కాకర చెట్టు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలకు మీకు నోటిఫికేషన్ రెగ్యులర్గా వస్తుంటుంది. ఇది వచ్చేసి రణపాల చెట్టు. ఇది బీపీ షుగర్లకు రెగ్యులర్గా తింటూ ఉంటారు. అది బచ్చలాకు చెట్టు. ఇది వచ్చేసి మా ఇంటి ఆవరణలో ఉన్నటువంటి పెద్ద జామ చెట్టు. రోజు రెగ్యులర్గా జామకాయలుగా వస్తూ ఉంటుంది. ఇంకా ఇది వచ్చేసి దోసకాయ చెట్టు. ఇది చిక్కుడుకాయ చెట్టు. అక్కడ జామ చెట్టు ఉంది. తర్వాత ఇది మా సంపు. ఇది నల్లేరు చెట్టు. ఇక ఇది వచ్చేసి పుదీనా చెట్టు. ఇక ఇన్సైడ్ లోపల కూడా ఉంది మాకు. ఇంకోటి జామ చెట్టు ఉంది. జామ చెట్టు. ఇక్కడ పిండి కూర చెట్టు ఉంది. దీని మీద మొత్తం దోసకాయ తీగ బారింది. ఇది పిండి కూర చెట్టు. ఇది తింటే మనకు కిడ్నీలలోని రాళ్ళు కరుగుతాయని చెప్తూ ఉంటారు. అందుకే కొండపిండి కూర అని కూడా అంటారు దీన్ని. ఇది వచ్చేసి కొబ్బరి చెట్టు. అది దానికదే పెరిగింది. ఇక ఎందుకు తీసేయలేదు. అది వచ్చేసి చిక్కుడు చెట్టు. మొత్తం అన్నింటినీ ఇక ఎక్కడికక్కడ చెట్లు పెరుగుతూ ఉంటే కొమ్మలు నాటాను. ఇది వచ్చేసి బచ్చలి చెట్టు. ఇది లిల్లీ చెట్టు. గ్రామ పంచాయతీ వారు ఇచ్చారు. ఇది వచ్చేసి బచ్చల మడి. ఇదంతా ఇంకా ఇది లోపల ఒకటి మామిడి చెట్టు. దానికదే మొలిచింది. అది మామిడి చెట్టు. ఇది వచ్చేసి సోరకాయ చెట్టు. అది దీనికి పందిరిలాగా ఒకటి వేయడం జరిగింది. ఎందుకంటే తీగ చెట్టు కదా, ఇది తీగ పారుతుంటుంది. ఇది బీరకాయ చెట్టు. ఇది కూడా తీగ పారుతుంది, పూలు కూడా పూస్తుంది. అది వచ్చేసి బుడంకాయ చెట్టు. అది వచ్చి తోటకూర చెట్టు. అది ఇంకా ఇవన్నీ అది బొడ్డుమల్లె చెట్టు. వచ్చి ఇక్కడ ఇంకోటి ఉంది, మల్లె చెట్టు కూడా ఉంది లోపల. అక్కడ అది దోసకాయ చెట్టే. వేరే చోటు ఉంటే తీసుకొచ్చి పెట్టాను. తొందరగా వాలిపోతే మళ్ళీ కొమ్మలను నడిపేశాను. ఇది దోసకాయ చెట్టు. ఇది వచ్చేసి సీతజడల చెట్టు. వేరే చోట పడితే తీసుకొచ్చి నాటాను. ఇది కూడా బుడంకాయల చెట్టు. ఇది మా ఇంటి ఆవరణలో ఉన్నటువంటి చింతపలక చెట్టు. బాగా పొట్టకొచ్చాయి, పూలు బాగా పూస్తున్నాయి. ఇంకా ఇది వచ్చేసి అది గుంజాలు నాటాను. ఎందుకంటే ఆ తీగ పారుతుంది కదా, అందుకోసం గుంజాలు నాటేసి తీగ అల్లాను దానికి. దాని వెనకాల ఉన్నటువంటిది బెండ చెట్టు. అది తోటకూర. అది కూడా రణపాల చెట్టు. అది కూడా ఎన్నుకున్నది.
అది వచ్చేసి మల్లె చెట్టు. ఇక్కడ వచ్చేసి ఎదురుగా ఉన్నటువంటిది చిక్కుడు చెట్టు. ఇక వెనకాల ఉన్నది బెండకాయలు, గోరు చిక్కుడు